నేను మీ బషీర్ అహ్మద్, మీ అందరికీ నా గ్రీన్ సలాం. ప్రపంచ బ్యాంక్ నివేదికని గనక పరిశీలిస్తే రాజధాని అమరావతి నుండి కార్మికులు పరారవుతున్నారనేదే మనకు అర్థమవుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ నెల 11వ తారీఖు ఒక నివేదిక విడుదల చేస్తూ అందులో కార్మికుల జీవన పరిస్థితుల గురించి కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఈ అంశాలు ఏంటంటే, కార్మికులు రేకుల షెడ్లలో ఉంటున్నారు, విపరీతమైన ఎండని ఎదుర్కొంటున్నారు, ప్రాథమిక సౌకర్యాలు అంటే త్రాగునీరు, పని చేసే చోట స్త్రీలకు పురుషులకు వేరువేరు మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం నీడగల విశ్రాంతి భవనాలు, ఆరోగ్యం విషయాలు చూడడం కోసం గాను ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం, భద్రతకు సంబంధించిన లోపాలు, వీటన్నిటినీ కూడా పరిశీలించి ప్రపంచ బ్యాంక్ కొన్ని కీలకమైన రికమెండేషన్స్ చేసింది. ఈ రికమెండేషన్స్లో భాగం ఏంటంటే, ఈ వలస కార్మికులు ఉండటం కోసం సరైన వసతి సౌకర్యాలు అంటే మంచి త్రాగునీరు, ఉండటానికి మంచి గృహాలు, అలానే స్త్రీలకు పురుషులకు వేరువేరు మరుగుదొడ్లు, వారి పిల్లలకు చదువుకోవడానికి అంగన్వాడీ కేంద్రాలు, అలానే అక్కడే ఆ ఏరియాలోనే ప్రభుత్వం హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని సిఫార్సులు చేసింది. అలానే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం గురించి కూడా ఎత్తి చూపింది. కాంట్రాక్టర్లు ధనాన్ని ఆర్జించడం మీద ఉన్న శ్రద్ధ కార్మికులకు కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని, ఈ రాజధాని నిర్మాణ పనులకు కనీసం 30,000 మంది కార్మికులు కావాలని, కానీ కాంట్రాక్టర్లు 20,000 మంది ఉన్నారని చెప్తే పరిశీలనలో 17,000 మంది తేలారని, వారికి నెలవారీ లేదా రోజువారీ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని, కాబట్టి కాంట్రాక్టర్లకు వారు చేసిన పని, అలానే వారు సవ్యంగా కార్మికులకు సౌకర్యాలు కల్పించారా లేదా, సవ్యంగా జీతభత్యాలు చెల్లిస్తున్నారా లేదా అనేది పరిశీలించే నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ సూచించింది. ఈ సూచనలను పాటించాలా వద్దంటారా? మీరేమంటారు? మీ కామెంట్లను ఈ క్రింద తెలియజేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.